మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఎందుకని ఒబిటో రినుని రీయానిమేట్ చేసి బతికించకూడదా? ఎందుకని ఇన్ఫినైట్ సుఖయోమి అనే టెక్నిక్ మాదర మాటలు విని చేశాడు అని చెప్పి మీ ఎవరికైనా డౌట్ వచ్చిందా? మన సబ్స్క్రైబర్స్ లో ఒకరికి వచ్చింది, అందుకని నన్ను అడిగాడు. మనం ఒబిటో అలా చేయకపోవడానికి మెయిన్ 2 రీజన్స్ ఉన్నాయేమో. ఒకటి, రీయానిమేట్ చేస్తే రిన్ తన చిన్నప్పుడు ఎలాగైతే చనిపోయిందో ఆ స్టేజ్ లోకి అయితే వస్తుంది. సో ఆ స్టేజ్ లో బతికించుకొని మనోడు ప్రేమించడం తప్ప నేర్సి ఇంకేం చేయలేడు. లైక్ ఒకవేళ రిన్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటే తను చిన్నపిల్లగా ఉంటుంది, మనోడు చూస్తే 30 ఏళ్ళ పెద్ద పిల్లోడుగా ఉంటాడు. సో అది బాల్య వివాహం కిందకి అయితే వస్తుంది కాబట్టి సో అది క్యాన్సిలేషన్ ప్రాసెస్ అనమాట. అండ్ సెకండ్, చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన ఒబిటో రీయానిమేట్ చేయడం కోసం అయితే తనకైతే అట్లాంటి పవర్స్ ఏంటి తెలియదు. కేవలం ఆ పవర్స్ తెలిసిండేది కాబుటోకి ఇంకా ఒరుచిమారుకి మాత్రమే. మెయిన్గా ఒరుచిమారునే కాబుటోని ట్రైన్ చేశాడు. మీకు తెలిసినట్లుంటే అకాట్స్కి గ్యాంగ్ అని అండ్ మాదరా అని మోర్ పర్సన్స్ ఎవరైతే చనిపోయారో ఓల్డ్గా మన నారుటో సిరీస్ అండ్ నారుటో షిప్పుడిన్ సిరీస్లో వాళ్ళందరినీ బతికిచ్చిండేది కాబుటో ఇంకా ఒరుచి మాత్రమే రీయానిమేట్ చేసి వాళ్ళని బతికిచ్చారు. అండ్ సో ఈ రీజన్ వల్లనే మన ఒబిటో ఆ ప్రాసెస్ అనేది ఎంచుకోలేదు. హోప్ మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను.